మొట్టమొదటిగా దాసుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, ప్రభువా, నేను వెతికే అమ్మాయి కష్టపడే అమ్మాయి అయితేనే మా యజమానుడు అనగా అబ్రహాము సంతోషిస్తాడు, అబ్రహాము కుమారుడు అయిన ఇస్సాకు సుఖపడతాడు. కష్టపడే అమ్మాయే కావాలి, కష్టపెట్టే అమ్మాయి కాదు. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను అమ్మ కొంచెం నీళ్లు పోస్తావా తల్లి అని అంటే, నువ్వు తాగు నాయనా, నీకు మాత్రమే కాకుండా ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పి ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయి కష్టపడే అమ్మాయి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎన్ని ఒంటెలు తీసుకొస్తున్నాడు ఈ మహానుభావుడు? ఒకటా రెండా? ఎన్ని ఒంటెలో తెలుసా? పైన రాస్తుంది 10 ఒంటెలు. ఎన్ని ఒంటెలు? 10వ వచనంలో 10 ఒంటెల గురించి ఉంది అక్కడ. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. ఎన్ని ఒంటెలు తీసుకొచ్చాడు? 10 ఒంటెలు తీసుకొచ్చాడు. ఆ 10 ఒంటెలను మోకరింపజేశాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏ చిన్నదైతే, అయ్యా నువ్వు నీళ్లు తాగు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తాను, ట్యాప్ ఇప్పుతాను అల్లా. ఏమంది? చేది పోస్తాను. సాధారణంగా అబ్రహాము రోజుల్లో దిగుడు బావులు ఉండేవి. దిగుడు బావులు అంటే లోతుగా గొయ్యి తవ్వేవాళ్ళు. నీళ్లు పడేంత వరకు తవ్వుతూనే ఉండేవాళ్ళు. ఈ వరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినాయి. బావిలా చక్కగా తవ్వి ఆ తర్వాత వరలు చక్కగా తయారు చేసి, వరలు ఒకదానిపైన ఒకటి. వరలు అంటే తెలుసా? తెలియదా? హైదరాబాద్లో ఉండే వాళ్ళకి రాబోయే రోజుల్లో, బాబు కోడి పుంజం చూసావా, కోడి పెట్టను చూసావా అంటే అది ఎలా ఉంటుంది అంటారు ఆఖరికి. చక్కగా రౌండ్గా వరలు తయారు చేస్తారు, ఒకదానిపై ఒకటి పేరుస్తే అది బావిగా వాళ్ళు చక్కగా చుట్టూ ఉన్న మట్టిని పూర్తి చేసి వరలు మాత్రం మిగులుస్తే అది చక్కని బావిగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో వరలు ఉండే రోజులు కావు. దిగుడు బావులు అని అంటే లోతుగా గొయ్యి తవ్వాలి, సైడ్ నుంచి మెట్లు పెట్టేవాళ్ళు. ఆ మెట్ల మీద నుంచి 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు, కొన్నిసార్లు 100 అడుగులు లోపలికి వెళ్ళి ఆ కడవ ముంచి బయటికి తెచ్చుకుంటారు. ఆ విధంగా నీళ్లు చేదుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వాలి. అసలు ఒంటె ఎన్ని లీటర్లు నీళ్లు తాగుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక ఒంటె సుమారు 200 లీటర్లు నీళ్లు తాగుతుంది. ఎన్ని వందల నీళ్లు? 200 లీటర్లు నీళ్లు తాగుతుంది. మీరు సాధారణంగా ఉన్నటువంటి కుండను చూసారా? మనం సాధారణంగా చంకన పెట్టుకెళ్ళే కొండలు, చంకన పెట్టుకెళ్ళే కోడళ్ళు ఉన్నారంటారా? సో చక్కగా నడుము దగ్గర పెట్టుకుని వెళ్ళే కొండ ఏదైతే ఉందో అది సహజంగా 20 లీటర్లు పడుతుంది. ఎన్ని లీటర్లు? 20 లీటర్లు. ఇప్పుడు 200 లీటర్లు కావాలంటే ఎన్ని కుండలు కావాలి చెప్పండి? 10 కుండలు కావాలి. ఈ 10 కుండల నీళ్లు ఇంటూ 20 లీటర్లు = 200 లీటర్లు. అంటే 10 సార్లు లోపలికి వెళ్ళాలి, 10 సార్లు ఆ కొండను ముంచి పైకి తీసుకొచ్చి ఒక ఒంటెకు పోయాలి. అలా ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి రావాలో చెప్పండి కొంచెం? 100 సార్లు లోపలికి వెళ్ళాలి, 100 సార్లు బయటకు రావాలి. ఒరే దుర్మార్గుడా, నీకైతే నీళ్లు పోస్తాను కానీ దున్నపోతుల్లా ఉన్నాయి ఆ ఒంటెలు, వాటికి నేనే నీళ్లు పోస్తాను ఏమనుకుంటున్నావు?
కావాలంటే కొండిస్తాను, నువ్వు మోసుకో. నన్ను ఎలా కనిపిస్తానండి నీకు? ఒక్కసారి ఆలోచించండి. ఏ అమ్మాయి అయినా 100 సార్లు దిగుడు బావిలోకి వెళ్ళి 100 సార్లు కొండ నిండా నీళ్లు నింపి తీసుకొచ్చి ఒంటెలకు పోయగలుగుతుందంటారా? ఒకసారి ఆలోచించండి. ఆమె ఎంత కష్టపడేటటువంటి వ్యక్తి అయితే సాధ్యమో. మామూలు పరీక్ష పెట్టలా ఈ దాసుడు, మామూలు కష్ట పరీక్ష పెట్టలా. అమ్మ కొంచెం నీళ్లు చేదిపోస్తావా అంటే గబగబా నీళ్లు చేదిపోసేది. ఆ కొండలోంచి పోస్తే తాగేవాడు. కొంచెం నాకు నీళ్లు పోస్తావా అని అంటే, నువ్వు తాగయ్యా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అంటే 100 సార్లు బావిలోకి వెళ్ళి 100 సార్లు కొండ పైకి తీసుకురావడం మాటలంటారా? 1, 2 ఈ రోజుల్లో అమ్మ నీళ్ళు వస్తున్నాయే, కాస్త వెళ్ళి ఆ నీళ్లు పట్టు అని అంటే, ఊరుకోమ్మ అమ్మే, అస్తమాను నీళ్లు పట్టు, అది వేరే పనేం లేదనుకుంటున్నావు ఏమిటి అని చెప్పి సెల్ ఫోన్ మీదే పాపం చాటింగో లేక మమ్మీ డాడీని చీటింగో, ఇదే పని. ఇది ట్యాప్లో నీళ్లు పట్టడమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో అమ్మాయిలకి, అబ్బాయిలకి. వీళ్ళకి పెళ్లి చేస్తే పొద్దున కాపురం చేస్తారా? చేయరండి. తమ్ముళ్ళు, మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు 2 రకాల్లో ఏదో ఒక రకం దొరికింది మీకు. ఏ రకం చెప్పండి? కష్టపడే రకమన్నా దొరికిద్ది, లేదా చెప్పండి, కష్టపెట్టే రకమన్నా దొరికిద్ది. అమ్మ సహోదరులు ఉంటున్నారా? నీ పెళ్ళిలో నీకు దొరికే మొగుడు కష్టపడేవాడైనా అయి ఉంటాడు, లేకపోతే నువ్వు వెళ్ళే ఉద్యోగానికి, నువ్వు వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు చదువుకున్నావు, నువ్వు వెళ్ళు అని చెప్పి నిన్ను కష్టపెట్టేవాడైనా దొరుకుతాడు. ఇప్పుడు సింప్లిఫై చేసేస్తున్నాను. కష్టపడేవాడు కష్టపెట్టడు, కష్టపెట్టేవాడు కష్టపడడు, కష్టపడనివాడు కష్టపెడతాడు, కష్టపెట్టేవాడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతే చాలు. 2 రకాలు, ఒకటి కష్టపడే రకం, మరొకటి కష్టపెట్టే రకం. కష్టపెట్టేవాళ్ళు కష్టపడరు, కష్టపడేవాళ్ళు కష్టపెట్టరు. ఈరోజు మీకు ఎవరు కావాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. కష్టపడేవాళ్ళ కష్టపెట్టేవాళ్ళ? గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా. కష్టపడేవాడు కావాలి, కష్టపడేది కావాలి.